శ్వాస శ్వాసరా నా దేశం బైబిల్ ఖురాన్ ఆది గ్రంథం టక్కున చేర్చుకున్న సోదర చెమిరా నా భారత భూమి వివిధ వేదాలు సకల శాస్త్రాలు రామాయణ భగవద్గీతల నా దేశం అగ్ని పూనిక శేఖర ఆ గణత జనిత సంజనిత సంగాత గాత ధ్వనిత ప్రతి ధ్వనిత నిప్పు గడ్డరా నా భారత గడ్డ అటువంటి స్వచ్ఛమైన తులసి వనంలో గంజాయి మొక్కల బతుకుపై కొడుకు తీగలుపై మా దేశ ఔన్నత్యాన్ని మా దేశ క్రీస్తు పరిస్థాన్ని మా దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని మొదలు పట్టిస్తావా అటువంటి నీవు సంధి అని చెప్పి నన్ను ఎక్కడికి రప్పించి మీలో కలిపేసి పోరాడమంటావా అటువంటి నీ దేశపు రాక్షసుని కాదురా నా భావి భారత వారసుని నా భావి భారత పౌర భవిష్యత్తుని నా భారత మాతల కళ్ళల్లో వెలిగే విప్లవ జ్యోతిని రా అబ్బా ఎంత పిరిగి వాడి వెంటరా నీవు నీ చుట్టూ పోలీసులు ఉన్నా గాని వాళ్ళపై నమ్మకం లేక ఇక ఉండబట్టలేక నన్ను కాలుస్తావు కదా అబ్బా నాలో దిగిన ఈ గుండెలు నీ తుపాకి గుండెలు 1000 మంది అగ్ని గుండెలే నిన్ను ఆహుతి చేస్తారు బకబకమంటే అగ్ని గోళాల భగత్ సింగులు నిన్ను తొంగలో తొక్కుతారు వెన్నవేర్లకు పొర్లకు సమానమే చంద్రబోసులు నిన్ను మట్టి కనిపిస్తారు నీ పక్కలో బల్లమై నీ కంటికి కొనుకు లేకుండా ఆజాద్ చంద్రశేఖర్లు నిన్ను ఆటలు కట్టిస్తారు నా వంటి నిందెచ్చిందే ఒక్కొక్క రత్తవు పట్టుకు భారతీయులు అగ్రహోద్రగ్గులై ప్రళయకాల రుద్రులై చండ ప్రచండులై నిబ్బరకం పడతారు అమ్మా జగజ్జనని నన్ను నీలో కలుపుకొని ఈ విశాల సువిశాల భారతమణిలో ఉన్నత సమున్నత మహోన్నత జ్వలిత ప్రజ్వలిత జ్వాల ప్రజ్వాల కీలలోని వీచకలై నన్ను అందరిలోను ఆహ్వాన చేయమ్మా అబ్బా వందే మాతరం మరి ఇసుకబోడి స్కూల్ నుంచి స్వరూప్ అద్భుతమైనటువంటి ఏకపాత్రం చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టిందమ్మా. వెరీ గుడ్. నీలో కళాకారుడు ఉన్నాడు, చాలా మంచి ఏకపాత్రం నేను గుర్తించుకుంటాం. మరి సమయం ఆసన్నం అవుతుంది. మనం వచ్చేటువంటి కార్యక్రమం దగ్గర